जय सद्गुरु महाराज को जय। श्री अचल ऋषि धुवूरु रमणार्य सद्गुरुभ्यो नमः। गुरुचरण सेवार्य जेसी ओब्ले सार्य सद्गुरु महाराज को जय। అచల ఋషి దువ్వూరు రమణయ్య గారి రచించిన ఈ యొక్క సీస పద్యములు మనము పరమాత్మ జ్ఞాన ప్రకాశము నుండి తెలుపుచున్నాము. సీస పద్యము 1. ఏ దాని గోరియు యతులు సన్యాసులు కానంబులకేగి కష్టపడిరో, ఏ దాని పొందను ఆహారములు మాని కాయ కసరులు తినియు కాలమైరో, ఏ దానికై బ్రహ్మచర్య వ్రతములు భూని నియతితో కాలంబు నెట్టినారో, ఏది ప్రాప్తించెనో ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలి రోసి వెదకినారో, అట్టి పరిపూర్ణ మెరిగినార్య సేవా జన్మరాహిత్యమును గోరు జనులు వెతకి సాధనలు లేని సత్యార్థ సారమరసి సంశయములీడు వారికి సద్గతనిది, అచల ఋషి దువ్వూరు రమణార్య నెల్లూరు పురవాస సద్గురుభ్యో నమః. ఏ దాని గోరియు యతులు సన్యాసులు కానంబులకేగి కష్టపడిరు, దీనికోసము వాళ్ళు అడవులకు పోయి ఆహారములు లేక కానంబులకేగి కష్టపడిరు, కాయ కసరులు తినియు కాలమైరు, ఏ దానికై బ్రహ్మచర్య వ్రతములు భూని నియాతితో కాలంబు నెట్టినారో, ఏది ప్రాప్తించెను ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలి రోసి వెదకినారు, అట్టి పరిపూర్ణ మెరిగిన ఆర్యసేవ జన్మరాహిత్యమును గోరు జనుడు వెతకి సాధనలు లేని సత్యార్థ సారమరసి సంశయములు ఈడువారు సద్గతి. అనగా ఏ దాని గోరియు యతులు గొప్పవారు, సన్యాసులు అనగా ఇంద్రియాలు సన్యసించిన వారు కానంబులకేగి కష్టపడు ఎక్కడెక్కడో పోయి కష్టపడినారు, దేని పొందను ఆహారములు మాని వాళ్ళు కాయ కసరులు తిని కాలమై. దేనికోసం ఇవన్నీ చేశారు అనగా ఈ పరమాత్మ అన్న
పరబ్రహ్మం అన్నా ఇవి అన్నీ కూడా మనము ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ గురించి మనము ఇది విచారం. అనగా ఎంత అడుగులలోకి పోయి ఆహారము సరిగా లేక, సౌకర్యము తనకు సరిగా లేక ఎందుకు కష్టపడాలనే వాళ్ళు పోయినారనగా అక్కడైతే సంసారం ఉండదు, ఈ యొక్క గడిబిడి మాటలు ఉండవు అని మనశ్శాంతి కోసం పోయారు. కానీ అది కొన్ని యుగాలు నాటి మాటలు. ఎక్కడున్నను గురువు అండ ఉంటే నువ్వు ఎక్కడున్నను, అడవిలో ఉన్నను, గ్రామములో ఉన్నను, సిటీలో ఉన్నను, నీ కర్మను దాటించేవాడు గురువు. అనగా మనము ఎక్కడున్నను గురువాక్యము వలన మనము ఆ పదమును మరవకుండా ఎప్పుడైతే ఈ యొక్క గుర్తు ఉన్నటువంటిది గుర్తు లేనిదిగా వెలగాలంటే గురుపదేశం పొందిన వారికి గురువు అండ ఉంటే చాలు, ఎక్కడికో వెళ్ళవలసిన పని. ఇల్లు వాకిలి రోసి వెతికినారు అనగా ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలి అంటే మనలో ఉన్న ఇంద్రియాదులు, మనలో ఉన్న ఇల్లు వాకిలిని వెతికినారు. కానీ వాళ్ళకు అక్కడికి నమ్మకము లేదు. అట్టి పరిపూర్ణమెరిగిన ఆర్యసేవ, అట్టి పరిపూర్ణమ ఎరిగిన ఆర్యసేవ ఎప్పుడైతే జన్మరాహిత్యము గోరు జనులు వెతికి, మన జన్మరాహిత్యము కావాలంటే తాను రాహిత్యం చేసుకున్న గురువు మనకు అనుకూలమై ఉంటేనే, అంతటి సంప్రదాయములు మనం ఉంటేనే, అంతగా మనకు ఆ ఎంతో మహనీయులు ఈ శివరామ దీక్షిత సంప్రదాయములో తన్ను తాను ఎరిగి, ఆవలనున్నది ఎరిగి గురువాక్యం మీద ఎవరైతే మేల్కగన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ జనన మరణం అనేది లేకుండా స్పష్టంగా ఎవరికి బుద్ధికి వాళ్లకు అగోచరముగా గోచరించి తెలియబడుతుంది. అందుకు కాబట్టి సాధనలు లేని సత్యార్థ సారమనసు, సంశయములు ఈడు వారికి సద్గత. అనగా సాధనలు లేని సత్యార్థము ఎలాంటిది? అందరూ చెప్పుకుంటున్నాము కానీ ఏ సాధన నీకెందుకని, అలాంటి దాని మీదకి ముందుగానే వెళ్ళి సాధనతో పని లేదని, ప్రతి ఒక్కటి ఈ బ్రహ్మ విద్యలో, ఈ అచల బోధలో ప్రతి ఒక్కటి మానవునికి గురువుకు అవసరం. ఏది సృష్టిలో తెలియలేకపోతే ఆధ్యాత్మికము కానీ అచలము కానీ, ఆధ్యాత్మ్యమే మనకు, ఆధ్యాత్మికమే మనకు తెలియకపోతే అచలం కూడా తెలియనట్టే, ఇందులో సందేహం లేదు.
ఎక్కడ చూసినా మనము ఏ ఉపమానము మాట్లాడాలన్నా, దీనిని మనము ముందర పెట్టి చూపాలన్నా, ఆధ్యాత్మికము మనకు ఉపమానముగాను ఆదర్శముగాను ఆ పరమాత్మ మనకు అందించాడు. నువ్వు పరిపూర్ణమైన తర్వాత మళ్ళీ ఎరుకలేకి రాలేవు కాబట్టి ఒక్కసారి ఎరుక ఇరిసిన వానికి అజ్ఞానం అనేది మళ్ళీ తగులుకోవడం అనేది అబద్ధమైన మాట. ఒకసారి పాము తన కుసుమ ఎలా విడిచిందంటే అది ఎంతో హుషారైపోతుంది. మానవుడు కూడా ఒక్కసారి అజ్ఞానాన్ని వదిలినాడంటే తనకు తెలియపరుస్తూనే ఉంటుంది. అందుకని జ్ఞాన సాధన కావాలి. సాధన లేనటువంటి గురువు సంజ్ఞ తెలియాలి, దానికి వివరము తెలియాలి. అప్పుడే మనకు అచలమన్నా పరిపూర్ణమన్నా బయలన్నా ఒకటి. తెలియని వారు ఆత్మ అంటే ఈ ఎరుక అనుకొని, పరమాత్మ అంటే పరిపూర్ణం అనుకొని, బ్రహ్మ అంటే ఎరుక అనుకొని, పరబ్రహ్మ అంటే పరిపూర్ణం అనుకొని ఎంతో అజ్ఞానములో పడి కొట్టుమిట్టులాడుతుంది. ఎందుకనగా బ్రహ్మన్న పరబ్రహ్మమన్న, బ్రహ్మమై మనము ఉన్నప్పుడు అది పరంగా ఉంటేనే ఇక్కడ అవుతుంది, లేకుంటే కాదు. అటువంటి దాన్ని మనము అది మరుగుగా ఉన్న ఒక పరమాత్మ రహస్యం. అది ఈ కళ్ళకు కనపడదు. పంచభూతాలు మాత్రమే ఈ కళ్ళకు కనిపిస్తాయి, కానీ పరమాత్మ అనే దేవుడు మనకు ఈ కళ్ళకు కనపరాడు. అందుకే ప్రతి మానవునికి జ్ఞాననేత్రం అనేది ఇచ్చినాడు. ఆ నేత్రానికి ఈ దేహ రూపంలో కాకుండా మరుగు రూపంలో ఎదిగిన వారికి మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలియబడదు. ఇది సత్యమైన నిజమైన పెద్దల వాకు కాబట్టి ఎవరు వాళ్ళు దాన్ని పరిశీలించుకుంటేనే అర్థమైంది. ఇలా ఉంటుందని చెప్పడానికి అది సాధ్యపడదు. నాకు చూపించమంటాడు, ఏం చూపించమంటావు? వానికి ఈ కళ్ళతో చూస్తానంటే వానికి కనపడదు కదా. మరి వాడు అంతటి వాడు ఆ జ్ఞాననేత్రుడు అయినప్పటికీ అతనికి కూడా కనిపిస్తాడు. ప్రపంచం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి. జై సద్గురు మహారాజుకు జై.